నమస్తే సార్. సార్ ఏంటి అసలు ఏం జరిగింది కోర్టులో ఈరోజు ట్రిబుల్ ఆర్ గారు వేసినటువంటి పిటిషన్కు సంబంధించి బెయిల్ రద్దు కావచ్చు, అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏం చెప్తారు? బెయిల్ రద్దు అడుగుతూ రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేయడం జరిగిందండి సుప్రీంకోర్టులో. దాంతో పాటు అండి ఇంకోటి ఏదైతే కేసులు బదిలీకి సంబంధించిన కేసు కూడా ఈ రోజు అది కూడా విచారణకు రావడం జరిగింది. రెండింటిని కలిపి విచారిస్తామని ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఆగస్టుకి వాయిదా వేయడం జరిగింది. ఇందులో సిబిఐ వారిని 4 రోజుల లోపల కౌంటర్ వేయమని చెప్పడం కూడా జరిగిందండి. సో బేసిక్ ఇది ఏంటంటే పవన్ గారు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలనేది మన బెయిల్ ఇచ్చేటప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ కండిషన్స్ అండి, ప్రైమరీ కండిషన్స్ కింద ఉంది. అంటే త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఆ వ్యక్తి యొక్క ఎదుర్కొంటున్న ఆరోపణలు ఎంత నిజం ఉంది, ఎంత హేతుబద్ధత ఉంది అనేది ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి న్యాయస్థానం ముందు ఉంటుంది. ఒకవేళ అతను ఎదుర్కొంటున్న ఏ వ్యక్తి అయినా అతను ఎదుర్కొంటున్న ఆరోపణలో ఎటువంటి నిజం లేదనుకున్నప్పుడు దాన్ని త్వరితగతిగా ప్రూవ్ చేసుకొని అతను ఇన్నోసెంట్ కోర్టు మీద ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్విట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఆ కేసు నుంచి బయటికి రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఎవరైనా ముందు దాన్ని ప్రయత్నించే పద్ధతి ఉంటుంది మామూలుగా అయితే. అంటే కేసుని జాప్యం చేసుకోవాలని ఏ వ్యక్తి అనుకోడు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి పదే కేసుకి అటెండ్ కాకపోవడాన్ని ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా సో బెయిల్ మీరు ఇచ్చింది కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసి ఏమని ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తామని, విట్నెసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయమని, ఎవిడెన్స్ తారుమారు చేయమని, ఇలాంటి కొన్ని కండిషన్స్ మీద మీరు బెయిల్ తీసుకున్నప్పుడు మరి ఆ కండిషన్స్ కంప్లై చేయనప్పుడు నేను మొన్న కూడా చెప్పడం జరిగింది వేరే కేసుకి సంబంధించి 437(5) కింద కానీ సిఆర్పిసి కింద లేదా 439(2) కింద ఆ బెయిల్ ని క్యాన్సిలేషన్ చేయవచ్చు అని ఖచ్చితంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ లేదా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఖచ్చితంగా న్యాయస్థానం తలుపులు తట్టవచ్చు. సో అది బేసిక్ గా దట్ ఈస్ ది పాయింట్ అండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అఫ్ కోర్స్ ఈజ్ ఎన్ అవుట్ సైడర్ టు ది కేస్, బట్ కేసు నీరు గారిపోతుంది. ఇందులో కొంతమంది ఈ కేసుల విషయంలో కొంతమందికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, కొంతమందికి వీళ్ళ కేసు డిలే అవడం వల్ల న్యాయం జరగట్లేదని భావించి లోక్సభ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈ పిటిషన్ ని మూవ్ చేయడం జరిగిందండి. రైట్. అట్లాగే మీరు అంటున్నట్టుగా ఇప్పుడు దీంట్లో థర్డ్ పర్సన్ ఏదైతే రఘురామకృష్ణరాజు అంటే నిజంగా కూడా ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి, ఖచ్చితంగా దీంట్లో తీర్పు రావాలి అంటూ కూడా దీనికి సంబంధించి కేసు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా అంశాల్లో కూడా ఆయన మాట్లాడుతుంటారు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కేసులు కూడా వేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఎందుకు మరి సిబిఐ ఎందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్టయితే అనిపించట్లేదు. మరి ఇప్పుడు ధర్మాసనం కూడా సిబిఐని ఆదేశించింది క్లియర్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటూ కూడా. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటారు? అవునండి, బేసిక్ గా ఏంటంటే ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తీసుకొని ఇన్వెస్టిగేషన్ రావట్లేదనో, 1000 సార్లు పైబడి అడ్జర్న్మెంట్లు తీసుకున్నారనో లేదా అబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేశారనో ఈ విషయాన్ని న్యాయస్థానం ముందు పెట్టాల్సింది ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళ పీపీ గారికి డేటా మొత్తాన్ని ప్రొవైడ్ చేసి కేసు ఒక లాజికల్ కంక్లూజన్ కి వచ్చేలాగా చూడాల్సింది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చూడాలి. బట్ దానికి విరుద్ధంగా మరి ఈ రోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమి వేయకుండా రఘురామకృష్ణరాజు గారు వేయడం కూడా మరి సిబిఐ యొక్క రోల్ ని కానీ సిబిఐ యొక్క పర్టికులర్ యాటిట్యూడ్ ని కానీ పర్టికులర్ కేసులో విమర్శిస్తున్నారు. దానిలో డౌట్ ఏమాత్రం లేదు, కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒకసారి కేసుని ఒక క్రైమ్ రిజిస్టర్ చేస్తా ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు దట్ ద కేస్ ఇస్ లాజికల్ కంక్లూజన్. దానికి వ్యతిరేకంగా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో ఆయన రఘురామకృష్ణరాజు గారు వెళ్ళడం అనేది నిజంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సర్టన్లీ బ్లాక్ ఆన్ ది రికార్డ్ అండి. సర్టన్లీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళి ఉండాల్సింది. బట్ ఎందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అందుకే ఇప్పుడు న్యాయస్థానం కూడా సుప్రీంకోర్టు కూడా అదే ఆశ్చర్యం వాళ్ళని కౌంటర్ కూడా దాఖలు చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీకు ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, మీరు త్వరగా ఒక లాజికల్ కంక్లూజన్ రావాలి కదా. ఎక్కువ అవుతుందా లేదా కన్ఫ్లిక్ట్ అవుతుందా, ఏమవుతుందో మీరు ఆయన చాలా యాక్టివిటీ చేస్తుంటే మీరు న్యాయస్థానంలో క్వశ్చన్ కూడా చాలా రిలవెంట్ క్వశ్చన్. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇవన్నీ ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి కౌంటర్ ఆఫర్ పెట్టి వల్ల న్యాయస్థానం ముందు ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది.
రైట్ సార్, అంటే మనం సిబిఐ అంటే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ, ఎవరు దాని మీద అజమాయిషీ చేసే పరిస్థితి లేదు అని కూడా చెప్పుకుంటాం. కానీ కొన్ని రాజకీయ ఒత్తిళ్లు కనిపిస్తున్నాయని చాలా మాటలైతే వినిపిస్తూ ఉంటాయి. అంటే ఈ కేసుకు సంబంధించి రిలేటెడ్గా కాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బ్రదర్ ఏదైతే అవినాష్ కేసుకు సంబంధించి కూడా సునీత ఎవరైతే ఆ అవినాష్ ఏదైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తా ఆరోపిస్తూ ఉన్నారో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి, ఇప్పుడు దాంట్లో కూడా బెయిల్ రద్దు చేయాలి అని సునీత అడుగుతున్నారు, సిబిఐ అడగట్లేదు. ముందుగా సునీత కేసు వేశారు. ఇక్కడ కూడా అట్లాగే కనిపిస్తోంది ఈ కేసులో కూడా. అంటే డిఫరెంట్ అయినప్పటికీ కూడా ఎందుకు రెండు ప్లేస్లలో సిబిఐ ఆ విధంగా వ్యవహరిస్తోందనే చర్చనైతే ప్రజల్లో ఉంది. సో ఎట్లా ఉంటుందంట? ఉందండి, ఖచ్చితంగా ఉంది పవన్ గారు. మీరు అడుగుతున్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళ మదిలో ఉంది. మీరు అందరి మదిలో ఉన్న ప్రశ్న మీరు బహాటంగా అడగగలిగారు, నేను బహాటంగా చెప్పగలుగుతున్నా. సో ఖచ్చితంగా ఈ రోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఐ రిగ్రెట్ టు సే దిస్, బట్ ఐ హావ్ టు సే దిస్ ఈజ్ ఇన్ ది డాక్ అండి టుడే. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పాలి ఈ రోజు. ఎందుకు అంటే సుప్రీం కోర్టుకి ఒక థర్డ్ పర్సన్ వెళ్ళి ఇలా బెయిల్ అప్లికేషన్ క్యాన్సిల్ చేయండి అని అడగాల్సిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడగకపోతే ఒక థర్డ్ పర్సన్ గా రఘురామకృష్ణరాజు గారు అడిగితే దాని పిటిషన్ మీరు అడిగినట్టు ఆ పిటిషన్ ఆల్రెడీ దాన్ని అడ్మిట్ చేయడం జరిగింది. అందుకే మీరు కౌంటర్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. అంటే అడ్మిట్ అంటే మీరు ఇనిషియల్ స్టేజ్ లో థ్రెషోల్డ్ స్టేజ్ లో అడ్మిట్ చేసి నోటీస్ ఇచ్చి కౌంటర్ ఫైల్ చేయమంటారు. అంటే ఈవెన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫౌండ్ సమ్ మెరిట్ ఇన్ ఇట్. అంటే ఒక థర్డ్ పర్సన్ వచ్చి బెయిల్ క్యాన్సిలేషన్ కి మూవ్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు ఆనరబుల్ సుప్రీం కోర్టు వారు ఈ రోజు ఆమోదించినట్టే ఒక విధంగా. దీన్ని ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఖచ్చితంగా ఈ రోజు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు తప్పు పట్టినట్టే. మమ్మల్ని కౌంటర్ వేయండి, ఏంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎందుకు ఇన్వెస్టిగేషన్ రావట్లేదు అంటే నేను కంప్లీట్ గా ప్రొసీడింగ్స్ అయితే చూడలేదండి. నాకు ఏదైతే మీడియా రిపోర్ట్స్ వచ్చో వాటిని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను నేను. బట్ గోయింగ్ బై వాట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ది మీడియా, so certainly it is completely the Central Bureau of Investigation is completely put in the dock today. So Central Bureau of Investigation రోజు ఆన్సర్ చేసుకునే పరిస్థితి. ఇందాక ఇంకొక కేసు చెప్పినట్టు అవినాష్ రెడ్డి గారి కేసులో కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయనకు బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయటం, ఆ వరకు వెళ్ళటం, మన తిరిగి వచ్చేయటం, లోకల్ వాళ్ళు సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద మనం అందరం ఫింగర్స్ పాయింట్ చేసేలాగా ఉందండి. సో ఖచ్చితంగా ఇది ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి కరెక్ట్ గా అనిపించదు. మరి ఎందుకు వాళ్ళు ఇంత నిమ్మకు నీరెత్తినట్టుగా కానీ లేదా ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది రేపు ఉదయం ఖచ్చితంగా ఇప్పుడు మీకు చెప్పకపోవచ్చు, నాకు చెప్పకపోవచ్చు, లేదా ఈ క్వశ్చన్ ప్రశ్నలు అడుగుతున్న ప్రజలకు చెప్పకపోవచ్చు, కానీ రేపు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గారికి చెప్పుకోవాలి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి చెప్పుకోవాల్సి వస్తుంది వీళ్ళకి. సో ఖచ్చితంగా వీళ్ళు ఏ విధంగా వాళ్ళ కౌంటర్లు ఎందుకు వీళ్ళెందుకు మూవ్ చేయలేదు క్యాన్సిలేషన్ కి, ఇన్ని వాయిదాలు అడుగుతున్నా లేదా ఇన్ని అబ్సెంటీ పిటిషన్లు వేసుకుంటున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు, ఎందుకు ఎటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ 437(5) లేదా 439(2) రఘురామకృష్ణరాజు గారి కన్నా వీళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుందండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ లో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్. ఎందుకంటే వాళ్ళు ఐపీఎస్ రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి చట్టాలు కూడా తెలుసుంటాయి ఖచ్చితంగా. మరి వాళ్ళు ఎందుకు ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు ఈ కేసులో, మాకేం సంబంధం అన్నట్టు ఎందుకు ఉన్నారు? వాళ్ళే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయ్యి ఇది ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత మాత్రం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయిపోదు కదండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని అసిస్ట్ చేయాలి, ఎవరి మీద అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో, ఎవరి మీద అయితే ఛార్జెస్ క్లెయిమ్ కాబడ్డాయో కోర్టు ద్వారా, వాళ్ళందరినీ దే హావ్ టు బ్రింగ్ దెమ్ టు బుక్. దట్ ఈస్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కదా. ఓన్లీ ఛార్జ్ షీట్ వేసే ఉంటే కుదరదు కదా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని కూడా వాళ్ళు అసిస్ట్ చేయాలి, వాళ్ళకి ఆయన కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడన్నా డీరేల్ అవుతుంది, ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయట్లేదు అనుకున్నా, వాళ్ళు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి కోఆపరేట్ చేయలేదు అనుకున్నా, ఆ ప్రొవిజన్స్ ఇందాక నేను చెప్పినట్టు సెక్షన్ 437(5) కానీ క్లాస్ 5 కానీ సెక్షన్ 439 క్లాస్ 2 కింద కానీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని అడగాలి కదా. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అడగకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ అండి మెయిన్ గా. ఒకసారి క్రైమ్ రిజిస్టర్ అయ్యాక, క్రైమ్ ఇస్ అన్ అఫెన్స్ అగైన్స్ ది స్టేట్. ఒకసారి క్రైమ్ రిజిస్టర్ అయ్యాక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కానీ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక దానికి ముందు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ వీళ్ళు వస్తారు మెయిన్ గా. ప్రైమరీ మనం కంప్లైంట్ ఇచ్చి ఊరుకుంటాం కానీ ప్రైమర్లీ దే హావ్ టు ఇన్వెస్టిగేట్ ఇంటూ ది మ్యాటర్. దే నీడ్ టు ఫైల్ ది ఛార్జ్ షీట్ బిఫోర్ ది ట్రయల్ కోర్ట్. దే నీడ్ టు ఎన్షూర్ దట్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రొసీడ్స్ విత్ ది ఆర్గ్యుమెంట్ ఇన్ కంప్లైన్స్ విత్ ది లీగల్ ప్రొవిజన్స్. ఇవేమి జరగకుండా, ఇవేం చేయకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా ఈ రోజు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారికి ఆన్సర్